హలో అండి. వెల్కమ్ టు రాజుగారి అమ్మాయి మనసరాజ్ డబ్బింగ్ ఆర్టిస్ట్. మేము ఆ మధ్య అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా, అప్పుడు అందరం కలిసి సంబరా అనే ఊరు వెళ్ళాం అనమాట. అది కూడా మా అంకుల్ ఆటోలో వెళ్ళాము. చాలా సరదాగా చాలా హ్యాపీగా వెళ్ళొచ్చాము. ఆ లొకేషన్స్ ఎలా ఉన్నాయి, మూవీ లొకేషన్స్ అయితే మీకు చాలా కనిపిస్తాయి. అస్సలు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం, అంటే మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే. అలానే వీడియో అంతా చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సరేనా? మధ్యలో మేము వస్తుండగా జామకాయల దగ్గర ఒక దగ్గర ఆగాము. అక్కడ ఒక జామకాయ వచ్చేసి 50 రూపాయలు చెప్పాడనమాట. మరీ ఎక్కువ కదా, సో అందుకని ఇంకొంచెం ముందుకు వస్తే ఈవిడ చాలా బాగా అమ్ముతున్నారు. అలాని తక్కువేం కాదు, బట్ బాగానే ఉందన్నమాట. చూసి పురుగులుంటే మాత్రం పాడేసి మంచిగా తీసి ఇస్తున్నారు. చాలా అంటే చాలా బాగున్నాయి జామకాయలు అయితే. అది చిన్నప్పుడు ఒక్కసారిగా నాకు గుర్తొచ్చేసింది ఏంటంటే, స్కూల్లో ఇలా జామకాయ కట్ చేసి కారం పెట్టి ఇచ్చేవాళ్ళు కదా, చాలా టేస్టీగా ఉండేది. కారం ఉప్పు కలిపి ముందే ఉంచుతారు కదా, అది గుర్తొచ్చింది. ఇక్కడ ఆవిడ అలానే ఇచ్చారనమాట. నేనైతే దీన్ని చాలా ఎంజాయ్ చేశాను ఆటోలో కూర్చొని. చాలా సరదాగా అనిపించింది. చాలా రోజుల తర్వాత మేము అందరం ఇలా వెళ్ళడం మంచి మెమొరీ అన్నమాట. అలానే బ్యాక్ సైడ్ మా నాన్నగారు అయితే కూర్చున్నారు. నా బ్యాక్ సైడ్ అంటే ఆటోకి ఫ్రంట్ సైడ్ కూర్చున్నారు. మా హస్బెండ్ వచ్చి ఇటు కూర్చున్నారు. మా బుడ్డోడు చూడండి చక్కగా ఒళ్ళో కూర్చొని జాంకాయ బల తినేస్తున్నాడు. మేము అలా వెళ్తూ ఇలా మధ్యలో అయితే ఆగాం అనమాట. దేనికోసం ఆగితే అక్కడ ఈ స్టిక్కర్స్ అన్ని కనిపించాయి. అసలు ఏంటో కూడా నాకు దీని గురించి జీరో నాలెడ్జ్ అనమాట. నేను వెళ్ళిన రోజు చూస్తే ఈ స్టిక్కర్స్ అన్ని ఉన్నాయి, ఏంటి అని వెళ్ళి కనుక్కుంటే ఆయన ఇలా బ్యాక్ సైడ్ స్టిక్కర్స్ వేస్తారంట. ఎక్కువ ప్రైస్ ఏం తీసుకోవట్లేదు, జస్ట్ 50 రూపీస్ ఎంతో 70 రూపీస్ తీసుకుంటున్నారనమాట. అలా ఒక ఫోన్కి అయితే నేను అలా బ్యాక్ పౌచ్ వేయించేసి ఇంక ఇలా వచ్చేస్తుంటే దారిలో చూసారు కదా ఎంత బాగున్నాయి సీనరీస్. చాలా అంటే చాలా బాగుంది కదండి. ఎప్పుడో తిరిగిన ప్లేసెస్ అనమాట ఇవి. మా నాన్నగారితో కలిపి సరదాగా అలా సైకిల్ మీద ఎక్కువగా వచ్చేవాళ్ళం. చాలా దూరం కానీ అలా సరదాగా తీసుకొచ్చేసేవాళ్ళం అనమాట. ఇద్దరం కలిసి ఎక్కువగా సైకిల్ దొక్కుకొని అలా వచ్చేవాళ్ళం. సెంబరా అనే ఊరు చాలా దూరం అనమాట, 1.5 అవర్ పైనే పడుతుంది. అలా వచ్చేసేవాళ్ళం మేమిద్దరం కూడా బోర్ కొడితే. ఎందుకంటే ఈ కొండల మధ్యలోంచి ఇలా వెళ్తూ ఉంటే అసలు చాలా అందంగా ఉంటుందండి. ఇలా మీరు టీవీలో చూసేదానికంటే, ఫోన్లో చూసేదానికంటే బయట చూస్తే ఆ అందమే వేరన్నమాట. కొండలైతే ఎక్సలెంట్ ఉంటాయి. ఇక్కడ చాలా సినిమాలు అయితే తీశారండి, చాలా అంటే చాలా సినిమాలు. నాకు సినిమా పేర్లు అయితే ఇప్పుడు గుర్తులేదు, కానీ మా నాన్నగారు చెప్తూనే ఉండేవాళ్ళు సినిమాలు ఏమేమి తీశారో అక్కడ. అలాంటి సినిమాలన్నీ ఇక్కడ తీశారనమాట పాతప్పుడు. ఇప్పుడైతే మరి ఇటువైపు కూడా ఎవరు రావటం లేదు అనుకుంటున్నాను. ఎందుకంటే మ్యాక్సిమం అటు మన గోదావరి సైడ్ అటైపే తీస్తున్నారు కదా ఎక్కువగా లొకేషన్స్ అన్నీను. లేదంటే ఇంకెక్కడికైనా వెళ్ళిపోతున్నారు, లేదంటే తెలంగాణలో తీస్తున్నారు కదా. ఈ టైప్ కూడా తీస్తే బాగుండు, మళ్ళీ మూవీస్ అవి మన ప్లేసెస్ చూసినట్టు ఉంటుందని అనిపించింది అనమాట. డైనోసార్ కొండ అని చెప్పేసి చాలా బాగుంటుందండి. అదిగోండి ఆ కొండని మీకు ఇంకా నేను సరిగ్గా చూపించలేదు, కొంచెం ముందుకు వెళ్తున్న కొద్దీ దూరంగా కనిపిస్తుంది. అది నిజంగానే డైనోసార్ పడుకున్నట్టుగా కనిపిస్తుంది అనమాట. మా చిన్నప్పటి నుంచి కూడా ఆ కొండని డైనోసార్ కొండనే అనేవాళ్ళము. కానీ లొకేషన్స్ అయితే మీకు ఎలా అనిపిస్తుంది? చూడడానికి కూడా చాలా అందంగా ఉంది కదా. ఇలా ఈ కొండలన్నీ చూస్తూ వాటి మధ్యలో వెళ్తుంటే భలే అనిపిస్తుంది నాకైతే. ఇది నాకు ఒక స్వీట్ మెమొరీగా ఉండిపోతుంది. అదిగోండి చూస్తున్నారు కదా కొండ, ఒక డైనోసార్ పడుకున్నట్టే ఉంటుంది. ఫైనల్ గా మేమైతే గుడి దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. గుడి ఏంటి అనుకుంటున్నారా? గుడి గురించి నేను చెప్పలేదు కదా. మేము వచ్చిందే సెంబరా అనే ఊర్లో ఒక అమ్మవారి గుడి దగ్గరికి అన్నమాట. ఇక్కడికి వచ్చి కోడి కోసుకొని చక్కగా దండం పెట్టుకొని అమ్మవారికి వెళ్ళి అక్కడే వంట చేసుకుందామని అన్ని ప్రిపేర్ చేసుకొని అయితే మేము వచ్చాము ఆటోలో. సరదాగా ఫ్యామిలీ మొత్తం స్పెండ్ చేద్దాము టైం అలా అని చెప్పేసి. మా అంకుల్ ఆటో అని చెప్పాను కదా, బుల్ అంకుల్ వాళ్ళ అమ్మాయిని తీసుకొని వచ్చాము. ఆంటీ వాళ్ళకి ఏదో పని ఉందన్నమాట. మా అమ్మ ఇలా వచ్చి దిగిన వెంటనే చూసారా, బ్యాగ్ పట్టుకొని వచ్చి గుడి దగ్గర కూర్చొని చక్కగా పువ్వులు కట్టేసుకుంటుంది. రోజు అలవాటే, అమ్మకి చెప్పాను కదా, 4 గంటలకు అలా లేచి పువ్వులన్నీ ఏరి తీసుకొచ్చి దేవుడికి మాల కట్టి బాబా గారికి పంపిస్తుంది అనమాట.
అదే బాగా అలవాటు. ఆవిడ చేత్తోనే మాల కట్టి ఇక్కడ అమ్మవారికి కూడా వెయ్యాలని వచ్చి కూర్చొని మాల కట్టేస్తుంది. ఎందుకంటే మార్నింగ్ మేము ఇక్కడ టిఫిన్ చేయడానికి టిఫిన్స్ అన్నీ ప్రిపేర్ చేసింది పాపం ఇంటి దగ్గర. సో మళ్ళీ వచ్చి రాగానే ఆకలేస్తది కదా! పూజ అయ్యేసరికి ఈ పూజలన్నీ అయ్యేసరికి ఏ టైం అవుతుందో తెలీదని పాపం మా కోసం అన్నీ ప్రిపేర్ చేసి తీసుకొచ్చింది. పరమాన్నం అన్నీ గూడా దేవుడికి పెట్టి మనకివ్వడానికనమాట. సో అందుకని ఇక్కడికొచ్చి పువ్వులు కట్టుకుంటుంది ఫాస్ట్‌గా మేము వచ్చేలోపే. ఇక్కడ ఈ చెట్టు చూసారా? గుడి వెనకాతల ఈ చెట్టు ఉంది చూసారా? నిజంగా సంబర టైంలో అయితే అంటే సంబర పండగ టైంలో అయితే అస్సలు ఖాళీ ఉండదనమాట. మొత్తం ఫుల్ జనం ఉంటారు. ఇంత ఫ్రీగా మీకసలు కనిపించదు. అంటే అడుగు పెట్టలేని జనం అయితే మాత్రం బాగా ఉంటారన్నమాట ఇక్కడ. చాలా అసలు మేము ఫ్రీగా వచ్చామనే అనిపిస్తుంది. అక్కడికి వెళ్ళేసరికి ఇద్దరు పిల్లలకైతే తీసుకొచ్చారు. వాళ్ళిద్దరు కవల పిల్లలంట. చాలా ముద్దుగా ఉన్నారు. చాలా చిన్న పిల్లలు. అంటే నెలల పిల్లలన్నమాట. ఈ అమ్మవారిని చూస్తున్నారు కదా! మా చిన్నప్పుడైతే చాలా పెద్దగా ఉండేదన్నమాట. మళ్ళీ మార్చి కట్టారంట. అసలు ఇలా తల పైకెత్తి ఇలా చూసేవాళ్ళం మెడ నొప్పొచ్చేలాగా అంత పెద్దగా ఉండేది అమ్మవారి విగ్రహం అయితే. ఇప్పుడు కూడా మేము పెద్దగా అయిపోయాం కాబట్టి మాకు కొంచెం చిన్నగా అనిపించొచ్చు. అండ్ మార్చారని కూడా చెప్పారనమాట. అక్కడ మార్చారంట గుడిని. అంటే గుడిని కాదు అమ్మవారి విగ్రహాన్ని. కానీ ఎంత కళగా ఉంది చూడండి. పచ్చగా, అందంగా, కళగా భలే అనిపిస్తుంది నాకైతే. మనస్ఫూర్తిగా దండం పెట్టేసుకొని చక్కగా బయటకొచ్చి బయట కూడా దండం పెట్టుకున్నాం. చూసారా అమ్మ అయితే మాల కట్టేసింది. ముగ్గురి చీరలు అయితే మేము తీసుకొని ఉంచుకున్నాము. కాటన్ శారీస్ అమ్మవారికి పెట్టడానికి నేనొకటి, మా అక్క ఒకటి, మా అమ్మ ఒకటి తీసుకొని పెట్టేసి ఉంచాం అనమాట. అదిగోండి ఆ చీర నాదే బ్లూ కలర్ది. అలా అమ్మవారి దగ్గర పెట్టేసుకొని మళ్ళీ వెళ్ళినప్పుడు అయితే తీసుకునే వెళ్ళాంలేండి. ఇక్కడ మ్యాక్సిమం లేడీసే కనిపిస్తారు ఎప్పుడు వచ్చినా కూడా. జెంట్స్ కంటే కూడా ఇక్కడ పూజలు చేసేది వీళ్ళే అనుకుంటా. వచ్చి చూడండి అలా అమ్మవారి దండను కూడా వేసేసారు ఆవిడ చక్కగా పక్కన. చిన్న విగ్రహానికి వేశారు. అంటే పెద్ద విగ్రహానికి వేయడానికి అవ్వదు కదా, పై వరకు ఉంది. ఆవిడ కొంచెం హైట్ లేరు కదా, అలా అనమాట. మా అబ్బాయి అయితే వచ్చే దారిలోనే నిద్రపోయాడు అనమాట. సో వాడినైతే బయట కాసేపు చాప వేసి, అంటే చాప అన్ని తీసుకొచ్చుకున్నాం కదా, చాప వేసి కాసేపు అలానే పడుకోబెట్టాము. పడుకోబెట్టిన తర్వాత మేము ఇక్కడ ప్రశాంతంగా దండం పెట్టుకుంటున్నాము. అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ చెట్టు దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకున్నాం అనమాట. ఇదైతే ఒక తర్వాత ఒకరం దండం పెట్టుకున్నాం. ఇది కాసేపు అలా చూసేసాయండి. ఇక్కడైతే ఇంకా బయటకు వచ్చేసాం అనమాట. చెట్టు చుట్టూ ఇంతకు ముందు ఇలాగా గజాలు ఉండేవి కాదు. ఇప్పుడైతే పెట్టారనమాట. ఎందుకంటే ఏదైనా ప్రసాదాలు అవి పెడితే ఏవో ఒకటి వచ్చి తినేస్తున్నాయేమో తెలీదు. ఇటేపు కొన్ని జంతువులు కూడా వస్తాయని అనుకుంటున్నాను. ఎందుకంటే అది కొంచెం అడవిలాగా అనిపిస్తుంది. అడవంటే అడవి కాదు, ఎవరు ఎక్కువగా ఉండని ప్రదేశం అనమాట. కొంచెం ముందుకు వెళ్తే మాత్రం ఊరు కాలువ అవతల ఉంటుంది. కాలువ అంటే పెద్ద ఏరు ఉంటుంది అనమాట. ఏరు దాటి అవతలికి వెళ్ళాలి. ఈ అమ్మవారి తాలూకా గది ఏదైతే ఉందో అది ఊరి అవతల ఉంటుందన్నమాట. గదిలో అమ్మవారిని పెడతారు పండగ టైంలో. తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొస్తారనమాట. కానీ అదంతా చూస్తే చాలా చాలా అంటే చాలా బాగుంటుంది. బట్ మనకి ఇప్పుడు అయితే తీయడానికి అవ్వదు కదా, అందుకని తీయలేదు. ఇక్కడ మాత్రం మేము చక్కగా చెట్టుకి పూజలు చేసేసుకుంటున్నాము. చేసుకొని అమ్మ చాలా ఓపికగా దీపాలు అన్నీ పెట్టేసి మమ్మల్ని పిలిస్తే మేము ఒక్కొక్కటి పెట్టేసుకుంటున్నాం. బొట్లు అవి పెట్టి దీపాలు అవి పెట్టేసుకొని హారతులు అవి వెలిగించేసుకున్నాం అనమాట. ఇంకా ఒకరి తర్వాత ఒకరు చక్కగా కొబ్బరికాయలు అవి కొట్టేసాము. తర్వాత లాస్ట్లో కూడా కోడిని పట్టుకొని దండం పెట్టుకోవాలి. మేము ఒక కోడి, అమ్మ వాళ్ళు ఒక కోడి అయితే మొక్కుకొని అలా దండం పెట్టేసుకున్నాం అనమాట. అంటే కోడి ఇస్తామని చెప్పి మొక్కుకుంటాం కదా, అలా మొక్కేసుకొని కోడి చీర అయితే ఇచ్చేసాము. ఇదిగోండి మా చిన్నారైతే ఇప్పుడు పూజ స్టార్ట్ చేసింది. అమ్మ అన్ని వెలిగించి అన్ని చక్కగా పెట్టింది కదా అక్కడ, తను కూడా ఇంకా వెలిగించేసి దీపం పెట్టేసుకొని ఇంకా పూజలు మొదలు పెట్టింది అనమాట.
ఎందుకు నాకంటే నవ్వొస్తుంది యాక్చువల్లీ. ఇలా స్పీడ్ కావాలనే పెట్టాను తనకి ఏడిపించడానికి. చూడండి ఎలా చేస్తుందో పూజలు టక్ టక్ మని చేస్తూ ఉంది కదా! బయట కూడా మేము చాలా ఏడిపిస్తాం అనమాట మా చిన్నారికి. అంటే సరదాగా, ప్రేమగా, బుజ్జిగా అనిపిస్తుందనమాట అలా ఏడిపించడం. సో, అందుకననమాట. ఇంకైతే ఒకరి తర్వాత ఒకరం చక్కగా దండం పెట్టేసుకున్నాం. మా నాన్నగారైతే కొంచెం డల్‌గానే ఉన్నారు. ఎందుకంటే షాప్ దగ్గర పని చేసుకొని ఇక్కడికొచ్చి ఇంకా మాతో పాటు టైం స్పెండ్ చేసి ఇవన్నీ చేయాలంటే పాపం ఆయనకు కూడా కష్టమే కదా! చాలా నీరసం అయితే అయిపోయారు పాపం. ఇంకా ఆయన కూడా దండం పెట్టేసుకున్నారు. ఇక్కడ ఏమైంది అంటే ఇదిగోండి మా అమ్మ గాని, మేము కానీ ఎవ్వరం కూడా కోడిని పట్టుకొని బియ్యం తినిపిస్తాం కదా ఫస్ట్ అయితే. ఆ బియ్యం తినిపిద్దామని ఎన్ని ప్రయత్నాలు అందరం చేసినా ఇదిగోండి నేను కూడా చక్కగా మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని కోడిని పట్టుకొని వెళ్ళి తినిపిద్దామని ట్రై చేశానన్నమాట బియ్యము. కానీ అది నా దగ్గర తినలేదు, మా అమ్మ దగ్గర తినలేదు. బట్ మా నాన్నగారు తీసుకొని అలా దండం పెట్టుకొని తినిపిస్తే మాత్రం టకటకమని తినేసిందన్నమాట. కానీ కొంచెం పవర్‌ఫుల్‌గా అనిపిస్తది. ఎందుకంటే మా నాన్నగారు గట్టిగా ఏం దండం పెట్టుకుంటారో తెలియదు గానీ చాలా మంచిగా అనిపిస్తది. అది ఖచ్చితంగా అవుతుందన్నమాట ఆ పనైతే. సో, అలానే ఇప్పుడు ఇదిగోండి నేనెంత ట్రై చేస్తున్నాను కదా! కోడి అస్సలు బియ్యం ముట్టుకోనంటే ముట్టుకోలేదన్నమాట. మా నాన్నగారైతే చక్కగా పట్టుకొని కింద కూర్చొని దాన్ని పాముతూ చక్కగా తినిపించడానికైతే ప్రయత్నిస్తే అది వెంటనే తినింది. మా వారు కూడా కాసేపు వచ్చి చాలా ట్రై చేశారు. కానీ ముట్టుకొని కూడా ముట్టుకోలేదు మా దగ్గర అయితే. అస్సలు ఒక్క బియ్యం కూడా టచ్ చేయలేదన్నమాట. ట్రై కూడా చేయలేదు కోడి. తర్వాత పక్క నుంచి ఇలా ఆవులవి వెళ్ళిపోతూ ఉంటే నాకు చూడ్డానికి మంచిగా అనిపించి చిన్నగా వీడియో తీశాను. వాళ్ళైతే ఎంత నైట్ అయినా కూడా అలా తిప్పుతారండి బాబు మొత్తం అన్నీ కూడా. చుట్టుపక్కల ఇల్లు అయితే అసలు ఏమీ ఉండవన్నమాట. ఒక్కటి కూడా ఉండదు ఇల్లు. ఈ గుడి ఒక్కటే మధ్యలో ఉంటుంది. చాలా మంది వచ్చేవాళ్ళు కార్లతోని, ఆటోలతోని, బళ్ళతోని అలా వచ్చి వెళ్తూ ఉంటారన్నమాట. ఊర్లో అని చెప్పాను కదా, అది కూడా 1 కిలోమీటర్ పైనే ఉంటుంది. ఊరు లోపలికి వెళ్ళాలంటే అక్కడ ఉంటాయి అన్నమాట ఇల్లులు. ఏది కావాలన్నా అక్కడికి వెళ్ళే తెచ్చుకోవాలి, అలా ఉంటుందన్నమాట. ఇంకా మొత్తానికైతే ఇప్పుడు మా నాన్నగారు స్టార్ట్ చేస్తారు. దండం పెట్టుకొని వెళ్ళి కోడికి తినిపించడానికి ట్రై చేస్తారు. చెక్కమని తినేసింది. నిజంగానే నేను అంటూనే ఉన్నా, చూడు ఇప్పుడు నాన్నగారు తినిపిస్తారు, తినేస్తుంది చూడు చూడు అంటున్నా. అంతే, వెంటనే ఇంకా తినటం స్టార్ట్ చేసిందన్నమాట. అది ఆ చేతిలో ఉన్న పవరా ఏంటి నాకు అర్థం కాలేదు. నిజంగానే ఏదైనా మనకి కోరికలు నెరవేరక మా నాన్నగారిని అడుగుతుంటాను, ఆంటీ నా తరఫున మీరు దండం పెట్టుకొని గట్టిగా దండం పెట్టుకోండి అంటే ఆయన గట్టిగా దండం పెట్టుకుంటే మంచిగా జరుగుద్ది అనమాట. అలా ఈ కోడి కూడా చూడండి, అసలు ఇప్పుడనే కాదు ఎప్పుడు కూడా అంతే. ఈ కోళ్ళు ఏవైతే ఉన్నాయో మేము పట్టుకొని ఎప్పుడు తినిపించినా అవైతే తినవు. ఇక్కడైతే మా నాన్నగారి చేతిలో చూడండి టక్ టక్ మన ఎలా తింటుందో. నాకైతే బాగా అనిపించింది, నా పరువు నిలబెట్టింది అనిపించింది. ఎందుకంటే మా నాన్నగారు తినిపిస్తూ తినేస్తుంది చూడు అన్నాను, నిజంగానే తినేసాయి అనమాట. ఇక్కడ మా అబ్బాయి అయితే ఇప్పుడే లేచాడనమాట. ఆటోలో వస్తున్నప్పుడు పడుకున్నాడు అని చెప్పాను కదా, ఇప్పుడు లేచి అలా గుడి లోపలికి వచ్చి ఆలోచిస్తున్నాడు. లోపలికి వెళ్ళి ఇలా దండం పెట్టుకో అమ్మా అంటే వెళ్ళి అక్కడ ప్రసాదం పెడతారు కదా, అరటిపండు చూసి వచ్చి అరటిపండు కావాలి అని అడిగితే మా వారు లోపలికి పంపించారు, తెచ్చుకో అమ్మా వెళ్ళి అని. వాడు బుద్ధిగా ఒక్కటే తీసుకొని చక్కగా పట్టుకొని వచ్చేసాడనమాట. పాపం వాడికి ఎంత ఆకలేసిందో, ఎందుకంటే మేము అప్పటికే స్టార్ట్ అయ్యి చాలా టైం అయింది. వాడు పడుకున్నాడు కూడా. మొత్తం అక్కడికి 3 అవర్స్‌లా అయిపోయిందనమాట. మరి పిల్లలు అంటే అప్పుడప్పుడు ఏదో ఒకటి తింటుంటారు కాబట్టి ఆకలేస్తుంది కదా. సో, అలా అరటిపండు అయితే చక్కగా తినేసాడు. వాళ్ళ డాడీ కూడా వాడికి కొంచెం బుట్టవి తీసి పెట్టేసి వాడి డల్‌నెస్ పోవడానికి అయితే చాలా ప్రయత్నాలు అయితే చేశారు. కాసేపటికే వాడు మళ్ళీ ఎనర్జెటిక్‌గా తయారయ్యాడండి. వాడు ఎంతసేపు సైలెంట్‌గా ఉండడు. కడుపులో ఏదైనా పడి కొంచెం ఆకలి తీరిందంటే చాలా సరదాగా ఉంటాడు. నాకైతే అమ్మవారి విగ్రహం చూస్తుంటే మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడైతే మా నాన్నగారు చక్కగా దండం పెట్టేసుకున్నారు. మా బుడ్డోడు ఈలోపు నాన్నగారి దగ్గరికి వెళ్ళిపోయాడనమాట. ఇంకా వాళ్ళ ఆటలు స్టార్ట్ అయినాయి.
అక్కడ ఉన్నంత కాలం మాత్రం మా నాన్నగారిని అయితే అస్సలు వదిలేవాడు కాదనమాట. ఇంకా ఆయన రావటం భయం. చిన్నప్పుడు మేమెలా నాన్నగారు వచ్చారు అని బండి సౌండ్ వినిపించినా మేము పరిగెట్టుకుంటూ బయటకు ఎలా వెళ్ళేవాళ్ళం. వీడు గాని వీళ్ళ చెల్లి గాని అలా తయారయ్యారనమాట. ఇంకా నాన్నగారు వెళ్ళిపోతున్నారంటే ఇంకా వీళ్ళ మొహాల్లో ఇంకా ఏడుపు చూడాలి. వాళ్ళిద్దరూ కూడా పోటీ మా నాన్నగారి కోసం అలా అయిపోతూ ఉండేవాళ్ళు. ఇంటికి వచ్చాక ఎలా ఉంటాడో అనుకున్నాము. కొద్ది రోజులు అడిగేవాడు తాతయ్యేరి అని. తర్వాత మెల్లగా అలవాటు తప్పించుకొని తర్వాత కాల్స్లో వీడియో కాల్స్ అవి మాట్లాడుతూ ఉండేవాడు. కొంచెం నార్మల్ అయ్యాడు అనమాట తర్వాత. అయితే వాడు చక్కగా దండం పెట్టుకుంటున్నాడు. వీడియో తీ అని చెప్పి మా నాన్నగారు వాడిని తీయమంటున్నారు. ఇద్దరిని కలిసి తీద్దాం అనుకున్నాం. ఇక్కడైతే మా ముగ్గురికి కలిపి నాన్నగారు కొంచెం వీడియో తీస్తాను, మీ ముగ్గురికి లేదు కదా అని చెప్పి మా ముగ్గురికి కలిపి అయితే వీడియో తీశారనమాట. అలా మేము ముగ్గురం కలిపి నేనైతే చాలా డల్గా ఉన్నానండి. ఎంత డల్గా ఉన్నానంటే మేము ముందు రోజు విజయనగరం వెళ్ళొచ్చాం అనమాట. ఆ వీడియో అయితే ఆల్రెడీ అప్లోడ్ చేశాను కదా. అయితే నేను చాలా డల్ అయ్యాను. నాకు బ్యాక్ పెయిన్ వచ్చేసి ఇంకా చాలా ఇబ్బంది పడిపోయాను అనమాట. ఎందుకంటే చాలా జర్నీ చేశాము. మా ఊరు నుంచి 1.5 hours అలా పడుతుంది అని చెప్పాను కదా విజయనగరానికి. అలా జర్నీ చేయడం వల్ల కొంచెం ఇబ్బంది అయితే పడ్డానమాట. ఇటు నుంచి అటు నుంచి వెళ్ళి అక్కడ కూడా కొంచెం తిరిగాము, వేరే వస్తువులు దొరకలేదని చెప్పేసి. అందుకనే ఇంకా డల్ అయిపోయాను బాగా అనమాట, ఓపిక లేక. ఇక్కడైతే దండం పెట్టేసుకొని అన్నీ అయిపోయిన తర్వాత కాస్తంత అలా రోడ్డుకి నడుచుకుంటూ వచ్చాము. రోడ్డు యువతల అయితే ఇదిగోండి ఇలా ఉందన్నమాట. ఇక్కడ వంట చేసుకుందాం అని చెప్పేసి చెట్టు కూడా పెద్ద చెట్టు ఉంది. ఆల్రెడీ ఎవరో వంట చేసుకొని కూడా ఉన్నారు. రాళ్ళు అన్నీ ఉన్నాయన్నమాట. సెటప్లు అన్నీ అక్కడ మంచిగా ఉన్నాయి. ఇక్కడైతే పిల్లలకి ఉయ్యాలలు 2 కట్టారనమాట. అక్క వాళ్ళ చిన్న పాపకి ఒకటి, మా బుడ్డోడికి ఒకటి. మా బుడ్డోడికి అయితే ఉయ్యాల అనేది అస్సలు తెలియదండి. ఎప్పుడో తప్ప వాడిని మేము కూర్చోబెట్టే వాళ్ళం కాదు, పడుకోబెట్టే వాళ్ళం కాదు ఉయ్యాల్లో. హైదరాబాద్ లో అయితే మాకు ఎక్కడ కూడా ఫ్యాన్ పెట్టుకునే ప్లేసెస్ లో ఫ్యాన్సే ఉన్నాయి కానీ ఉయ్యాలు కట్టడానికి ఒక్క ప్లేస్ కూడా లేదన్నమాట. సో కొన్ని మంత్స్ బేబీ అప్పుడే వాడికి ఒక కొద్ది రోజులు మాత్రం అత్తయ్య గారు వాళ్ళ ఇంట్లో ఉయ్యాలు ఉండేది కానీ ఇంకెక్కడ కూడా ఉయ్యాలు అయితే వాడికి లేదు. ఆ ప్రాప్తి లేకుండా అయితే అయిపోయిందనమాట. ఇక్కడైతే మా నాన్నగారు ఉల్లిపాయలు అవి కోసి ప్రిపేర్ చేసేస్తున్నారు. ఇంకా టక్మని పనులు అయిపోవాలి కదా అని చెప్పి హెల్ప్ చేస్తున్నారు. మా అమ్మ అయితే ఒక పక్క పొయ్యి ఆల్రెడీ వెలిగించి స్టార్ట్ చేసింది అనమాట కర్రీ వండడానికి. ప్రిపరేషన్స్ అయితే చేస్తున్నారు. నేను ఇదంతా కూడా వీడియో తీయలేదు. ఇక్కడ ఎలా టైం స్పెండ్ చేసాం అన్నది మాత్రమే వీడియో తీశాను. కర్రీ ఎలా వండుకున్నాం, ఎలా తిన్నాం అవన్నీ అయితే తీయలేదన్నమాట. అక్కడ నాకు చిన్న ఇబ్బంది అయితే అయ్యింది. అక్కడి నుంచి నేను వీడియో అయితే ఆపేశాను అన్నమాట. ఆపేసి ఇంకా తర్వాత మేము బయలుదేరి వెళ్ళిపోతున్నప్పుడే తీశాను. కొంచెం ఆ లొకేషన్స్ అవి మీరు చూస్తారని. ఇక్కడైతే మా నాన్నగారు ఉల్లిపాయలు కోస్తూ చాలా జోకులు అవి వేస్తూ ఉన్నారు. మేము అలా సరదాగా గడిపాం అనమాట, టైం పాస్ చేస్తున్నాం. ఇటు పక్క నుంచి మా అమ్మ సెటైర్స్ వేస్తుంది, అటు పక్క నుంచి మా నాన్నగారు సెటైర్స్ వేస్తున్నారు. చాలా సరదాగా అయితే టైం గడిచిపోయింది. మొత్తానికి అయితే ఉల్లిపాయలు కోస్తూ మా నాన్నగారు టమాటాలు కోసి వేయడానికి ఏదైనా ఇస్తే కోస్తాను, లేకపోతే వెయ్యను అంటున్నారు అనమాట. ఇక్కడ అంటే కొయ్యనని చెప్తున్నారు. మా వారేమో క్రికెట్ చూసుకుంటున్నారు చక్కగా. నేను కూడా క్రికెట్ చూస్తూ ఉన్నానులేండి. ఆ టైంలో బాగా అనిపించింది. ఇలా టైం అప్పుడప్పుడు అయితే టైం స్పెండ్ చేయాలి అందరం కలిసి, అప్పుడే బాగుంటుంది. బయటకు వెళ్తూ ఉంటే కూడా ఇలా వీళ్ళంతా చేస్తున్నప్పుడు మేమేం చేసామంటే అమ్మ తీసుకొచ్చిన టిఫిన్ అయితే టిఫిన్ చేసి ఇంకా పరమాన్నం అవి అందరం పంచుకొని ప్రసాదం తిన్నాము. ఈ లోపు మా అమ్మ చిన్నారి కలిపి కర్రీకి ప్రిపేర్ చేస్తున్నారు. మా అమ్మ ఇంటి దగ్గరే బగారా రైస్ లాగా చేసేసి అంటే బిర్యానీ లాగా చేసేసి తీసుకొచ్చింది అనమాట. కర్రీ అయిపోయిన వెంటనే చక్కగా కూర్చొని అందరం తిన్నాం. చాలా బాగా కుదిరింది. ఇక్కడైతే గుడికి వెళ్తున్నాం అనమాట. మళ్ళీ ఒకసారి గుడి దగ్గరికి వెళ్ళి కాళ్ళు అవి గడుపుకొని చక్కగా వెళ్దాం అని చెప్పేసి వెళ్తున్నాము. ఈ లోపు ఎంత హాయిగా ఉంది అనిపిస్తుంది చూస్తుంటే. లొకేషన్ అంత ప్రశాంతంగా ఉందో. ఇలా ఈవినింగ్స్ జర్నీ చేస్తే ఇలాంటి ప్లేసెస్లో చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఇది వచ్చేసి శంబర అంటారు. సాలూరుకి దగ్గరలో ఉంటుంది అనమాట. సాలూరు అంటే విజయనగరంకి దగ్గర. ఎవరినైనా కనుక్కున్నా కూడా చెప్తారు, నెట్లో కొట్టినా కూడా వస్తుంది మీకు. శంబర పోలమ్మ తల్లి అంటాం అన్నమాట. పండగ అయితే చాలా బాగా అవుతుంది మాత్రం. ఇలా ఈ లొకేషన్స్ అన్ని చూస్తూ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాం మేమైతే. ఇంకా ఇంటికి వెళ్ళేసరికి అయితే నైట్ అయిపోయింది అనమాట. వీడియో మొత్తం చూసారు కదా. చూసిన తర్వాత ఈ లొకేషన్స్ ఎలా ఉన్నాయి, టెంపుల్ అంతా ఎలా ఉన్నాయో నాకైతే ఒక కామెంట్ పెట్టండి. అలానే ఒక లైక్, ఒక షేర్ కూడా చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. చూస్తుంటే లొకేషన్ చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను, మా ఫ్యామిలీ కూడా. అలానే ఇక్కడ మా ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఐడీస్ ఇస్తున్నాం. వాటిని కూడా ఫాలో అయిపోండి.
వాటిలో కూడా కొత్త వీడియోస్ని పెడతాం.